ఒరే ఎప్పుడు ఆ కోట్ ఏంట్రా నువ్వు ఏదో జస్టిస్ చౌదరి లాగా అన్నట్టుగా కింద కమెంట్లు వేసే ముందు కొంచెం ఆలోచించండి మాస్టరు. చాలా చలిగా ఉంది కాబట్టి భరించలేనంత చలితో ఇప్పుడు ఎందుకో మళ్ళీ ఇంత చలిలో మనం సఫర్ అయిపోతే వాయిస్ పోతుంది, రివ్యూలు చెప్పలేం కాబట్టి ఇలా వేసుకోవాల్సి వస్తుంది డైలీ. ఎనీవే చూసుకుంటే మనకి రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఏదైతే ఆ టాస్క్ జరిగిందో ఎలిమినేషన్కి ముందు ఆ టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే తేజకి నవీల్ ఏమో మాట్లాడేసిపోతాడు, పక్కన వాళ్ళది వినడు అన్నట్టుకైతే చెప్పాడనమాట. నవీల్ ఈ మధ్య బాగా వీళ్ళ మీద బాగా పడుతున్నాడు కదా, రాయల్స్ మీద. చూస్తున్నా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా అన్నట్టుగా ఆడియన్స్ కూడా అనుకునే పరిస్థితి అనమాట. సో అదే పనిగా ఏమాత్రం చిన్న సందున్నా కూడా, ఏమాత్రం నెగిటివ్ ట్యాగ్ ఇచ్చే ఆస్కారం ఉన్నా కూడా కంప్లీట్గా రాయల్స్ మీద పడుతున్నాడు తప్ప ఓజీల మీద ఒక్కటంటే ఒక్క ఇది కూడా నింద కూడా రాకుండా అదేదో మళ్ళా కాపలాదారిలాగా కాపాడుకుంటూ కూర్చున్నాడు ఆ ఓజీ మెంబర్స్ని అందరినీ. ఏంటో ఎవరికి నష్టం ఇవన్నీ చేస్తే, ఆయనకి నష్టం. అందుకే కదా టైటిల్ రేస్ నుంచి ఈజీగా దిగిపోయాడు, కేవలం టాప్ 5లో మాత్రమే ఉండే పరిస్థితి ఉంది ఇప్పుడు అది. అండ్ తర్వాత నిజాయితీ లేదు, బీ రియల్ అన్నట్టుగా పృథ్వీ చెప్పాడు తేజకి. రియల్గా ఉండాలంట. రియల్గా అంటే ఈయనలాగా గ్రూప్ గేమ్లు ఆడుతూ అదే పనిగా ఫ్రెండ్స్ని కాపాడుకుంటూ పక్కల్ని తొక్కేయాలని చూడడమా? అలాంటి రియాలిటీ కంటే తేజలాగా ఉండటమే చాలా బెటర్ కదా. ఇంకా తేజ మాత్రం గ్రూప్ గేమ్ ఆడట్లేడా అంటే, తేజ ఆడే గ్రూప్ గేమ్ వల్ల ఎవరికి నష్టం లేదు. తేజ వాళ్ళ గ్రూప్ ఒకరిని తొక్కాలని, అణిచివేయాలని, ఎందుకు పనికి రాకుండా చేయాలని, మెంటల్గా డిప్రెస్ చేయాలని ఇవెప్పుడూ చేయలేదు. వేరే పృథ్వీ ఆయన పొద్దున్న లేస్తే చేసే పని అదే. ప్రతిసారి ఏ చిన్న సందొచ్చినా కూడా అవతల వాళ్ళని బలంతో కొట్టడం ఒక లెక్క, అది పృథ్వీ ఎలాగో చేయగలడు, బలవంతుడు కాబట్టి. కానీ మైండ్ మీద కూడా కొడతాడు, మనిషిని మెంటల్గా ఇట్లా హరాస్ చేసి అసలు నేను ఇంత వేస్టా, నాలో అసలు ఏం లేదా, నేను భూమి మీద ఇంకా బతుకుండడమే చాలా వేస్టా అనే ఒక ఫీలింగ్ వచ్చేలాగా చేసేస్తాడనమాట. ఇరిటేటింగ్ పర్సనాలిటీ. నాకు చూస్తేనే చిర్రాకు అనిపిస్తుంది తెలుసా మనిషిని. మోస్ట్ ఇరిటేటింగ్. ఇవాళ నామినేషన్స్లో కూడా మళ్ళీ అలాగే అయింది, డిస్కస్ చేసుకుందాం అది కూడా. అండ్ తర్వాత యష్మికి ప్రేరణ అసలు నమ్మలేని అమ్మాయిని, అండ్ ఎప్పటికప్పుడు చాలా ట్రిగ్గర్ అవుతుంటాడు కూడా, చాలా తొందరగా ట్రిగ్గర్ అవుతాడు ప్రతిదానికి అన్నట్టుగా అయితే చెప్పేసింది అనమాట. దేనికి టీషర్ట్ విషయంలో యష్మి చేతిలోకి ప్రేరణ టీషర్ట్ వచ్చేసరికి అమ్మయ్య యష్మి కాపాడేస్తుంది అని అనుకుంది. కానీ యష్మి ఏంటంటే నేను ఎవరి టీషర్ట్ వచ్చినా కూడా అలాగే చింపేద్దాం అనుకున్నారు సార్. సో అందులో భాగంగానే ప్రేరణ టీషర్ట్ వస్తే ఆమెది కూడా చింపేసా అన్నట్టుగా అయితే చెప్పుకొచ్చింది అన్నమాట. అవునా, ఎవరి టీషర్ట్ వచ్చినా చింపేసేదానివా? పృథ్వీది వచ్చినా అలాగే చింపేదానివా? నిఖిల్ది వచ్చినా అలాగే చింపేదానివా? ప్రేరణకు మాత్రమే ఆ బంపర్ ఆఫర్. దేనికి? ప్రేరణతో రీసెంట్గా డిస్టర్బెన్స్ అనేది అయింది కాబట్టి అది. అండ్ తర్వాత రోహిణి ఏమన్నది యష్మిని, ఇండివిడ్యువాలిటీ లేదు, అసలైన నువ్వు అసలు ఎవరు అనేది అసలు తెలియలేదు, చాలా క్వశ్చన్ మార్క్ లాగే ఉంది అన్నట్టుగా అయితే రోహిణి చెప్తుంది. అది నిజమే కదా, ఇండివిడ్యువాలిటీ ఎక్కడుంది అసలు యష్మికి? ఏ పరంగా ఉంది? పోనీ ఇప్పుడు వాళ్ళకి తెలియదు, బయట ఏం జరుగుతుందో తెలియదు, దానివల్ల గేమ్ నష్టపోతున్నారు అన్నట్టుగా మనం అనుకుంటే ఓకే. బయట ఏం జరుగుతుందో వైల్డ్ కార్డ్స్ ద్వారా తెలిసింది, ఫ్యామిలీ వీక్ ద్వారా తెలిసింది, నాగార్జున గారి ద్వారా తెలిసింది, అయినా మేము ఇలాగే ఉంటాం, ఇలాగే చేస్తామంటే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. రోహిణి అదే చెప్పింది, ఇండివిడ్యువాలిటీ లేదు అని. ఉందా? అసలు ఉండే ఛాన్స్ 1% కూడా అసలు ఎక్కడా లేదనమాట. అండ్ కానీ రోహిణి అంటుంది పేరెంట్స్ వీక్ తర్వాత అంటే ఫ్యామిలీ వీక్ తర్వాత ఎంతో కొంత మారింది, కానీ ఫ్యామిలీ వీక్ తర్వాత మారడం అనేది, ఫ్యామిలీ వీక్ తర్వాత వచ్చిన మార్పు అది తనలో ఉన్న రియాలిటీయా లేకపోతే అంతకు ముందున్నది రియాలిటీయా అన్నట్టుగా అయితే రోహిణి అంటుందన్నమాట. నాకేమనిపించిందంటే ఫ్యామిలీ వీక్ తర్వాత వాళ్ళకి బయట ఏం జరుగుతుందో తెలిసింది కాబట్టి, ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి ఆ ఫీడ్బ్యాక్ని తను రిసీవ్ చేసుకుని దానికి తగ్గట్టుగా మారడం అనేది మంచి విషయమే కదా అది. అందులో మళ్ళీ యష్మిని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరికి అక్కర్లేదు, జనాలకు నచ్చడమే ఇంపార్టెంట్. ఎందుకంటే ఓట్లు వాళ్ళు వేయాలి కాబట్టి. ఓట్లు వాళ్ళు వేయాలంటే ఖచ్చితంగా మనం నచ్చేటట్టే ఉండాలి. ఇప్పుడు సింపుల్ మాస్టర్, మన ఇంట్లో మనము ఫార్మల్స్ వేసుకొని ఉండం కదా, ఫార్మల్స్ నీట్గా టక్ చేసుకొని కింద షూస్ వేసుకొని ఇవన్నీ చేయం కదా. బయటికి ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే అలా వెళ్తాం.
యూనో ఏదన్నా ఫంక్షన్కి వెళ్తుంటే మంచి టిప్ టాప్గా రెడీ అయ్యి స్టైలిష్గా రెడీ అయ్యి వెళ్తాం అనమాట. ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు, దానికి తగ్గట్టుగా ఉంటారు. సో ఇక్కడ కూడా ఆడియన్స్ ఓట్లు వేయాలంటే ఆడియన్స్కి నచ్చే విధంగానే ఉండాలి. ఆడియన్స్ ఎలా ఉంటే నచ్చుతారు అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఆడియన్స్ ద్వారా వచ్చే ఫీడ్బ్యాక్. ఆడియన్స్ ద్వారా అంటే వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చింది ఏంటి, బయట ఏ పాయింట్స్ అయితే తిరుగుతున్నా అవే పాయింట్స్ తీసుకొచ్చి వాళ్ళు నామినేట్ చేశారు. సో ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వాళ్ళకి వచ్చేసినట్టే. అండ్ మొన్న ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ ద్వారా చేసిన నామినేషన్ ద్వారా వాళ్ళకి ఏమొచ్చింది, ఆడియన్స్ ఫీడ్బ్యాకే. సో ఆ ఫీడ్బ్యాక్ని యష్మి గౌరవించి మారినప్పుడు డెఫినెట్లీ దాన్ని అప్రిషియేట్ చేయాలి. మళ్ళీ దానిలో ఏదో తప్పులు వెతకడం అయితే నాకైతే కరెక్ట్ అనిపించలేదు. దాని తర్వాత గౌతమ్ విషయంలో పృథ్వీ అంటున్నాడు కెమెరా కాన్షియస్ ఉంటాడు, ఫుడ్ అందరికీ అవసరమే, ఫుడ్ గురించి కూడా ఆలోచించాలి అయితే అంటున్నాడు అనమాట. ఫుడ్ గురించి ఈయన చెప్తున్నాడు అందరికీ అవసరమే, ఈయన మాత్రం మొత్తం తినేస్తాడు, ఇదే సీతాఫల్ అన్నట్టుగా. ఒక సీతాఫల్ తినడం కోసం ఇది. మీకు గుర్తుంటే సీజన్ స్టార్టింగ్లో ఈయన వర్కౌట్లు చేసుకుంటూ పృథ్వీ సార్ వర్కౌట్లు చేసుకుంటూ పప్పు సపరేట్గా, అన్నం సపరేట్గా, పప్పు మాత్రమే సపరేట్గా పెట్టుకొని కర్రీ పెట్టుకొని ఇంతింత కర్రీ తినేవాడు. ఇట్లా అంతంత పప్పులు కానీ అంతంత కర్రీలు కానీ ఇష్టం వచ్చినట్టుగా నోట్లో ఏదో గౌడిగేద మింగినట్టు మింగేవాడు లోపల. సో అలా మింగుతూ మళ్ళీ రైస్ పెట్టుకునేటప్పుడు మళ్ళీ కర్రీ వేసుకునేవాడు. అరే వేరే వాళ్ళకి లేదురా బాబు అంటే ఉంది కదా చూసుకో మొత్తం గిన్నెలో ఉంది కదా నాకెయ్యి అన్నట్టుగా అనేవాడు. ఖచ్చితంగా దౌర్జన్యం చేసి గూండాయిజం చేసేవాడు. సో ఇప్పుడు ఈయన గౌతమ్ చేసిన సీతాఫల్ గురించి మాట్లాడుతున్నాడు. గౌతమ్ సీతాఫల్ ఎందుకు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని క్లియర్గా కెమెరాస్కి చెప్పి చేశాడు. కావాలనే చేస్తున్నా, ప్రేరణ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం, దానివల్ల ఏ ఇష్యూ అవుతుందో చూద్దాం అన్నట్టుగా కెమెరాస్కి చెప్పే చేశాడు. పృథ్వీ చెప్పినా వద్దురా బాబు తినొద్దు, అందరికీ సరిపోవాలి పప్పు, అందరికీ సరిపోవాలి కర్రీ అని చెప్పినా కూడా వినకుండా అలాగే ఏం పీక్కుండా అన్నట్టుగా తిన్నాడన్నమాట. అది కడుపా లేకపోతే మరి ఏంటో నాకు అర్థం కాలేదు. నాకు లిటరల్గా మాస్టర్ పృథ్వీ విషయంలో నా ఆవేశం నేను అసలు ఆపుకున్నాను. ఐ హేట్ దట్ గై. లిటరల్లీ నాకు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఆ మనిషిని అందులో చూసేటప్పుడు కానీ ఆ మనిషి చేసే ప్రవర్తన, మాట్లాడే మాటలు, మనుషుల మీదికి వెళ్ళిపోవడం, 1% రెస్పెక్ట్ లేకుండా కూడా మాట్లాడడం, మనుషుల్ని చులకనగా చూసి వీడెంత ఆఫ్టర్ ఆల్ నేను ఇన్ని వారాల నామినేషన్స్లో ఉన్నా, నేను సేవ్ అవుతున్నా, నాకేంట్రా బై అన్నట్టుగా ఉండే ఆ ఫీలింగు నాకు ఎలా చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది ఆ బిహేవియర్ని చూస్తే. అలాంటి కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ నాకు అస్సలు నచ్చరు. నేను అందుకే పృథ్వీ విషయంలో మాత్రం నేను చాలా ఘాటుగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా కూడా పృథ్వీ టాపిక్ అయితే ఖచ్చితంగా నాకు ఇలాగే ఉంటుంది. చాలా రేర్ టైమ్స్లో ఏదో పాజిటివిటీ ఏమైనా కనిపిస్తే, మచ్చుకి ఏదైనా కనిపిస్తే అప్పుడు చెప్పాలనిపిస్తుంది తప్ప మోస్ట్లీ పృథ్వీ నాకు ఎప్పుడు కనిపించినా నెగిటివ్గానే కనిపిస్తాడు, అదేంటో. అండ్ తర్వాత రోహిణికి పృథ్వీ రాశాడనమాట అవినాష్తోనే ఉంటున్నావు అంట. మరి నువ్వు ఎవరితోనే ఉంటున్నావు బాబాయ్, నువ్వు ఎవరితో ఉంటున్నావు? యష్మి, నిఖిలు అండ్ ఇంకెవరు, యష్మి, నిఖిల్, ప్రేరణ అనవసరంగా మనం ఇన్వాల్వ్ చేయడం ఎందుకులే. కానీ నిఖిల్, యష్మి కాకుండా వేరే వ్యక్తులతో ఏమైనా ఉంటున్నావా? వేరే వ్యక్తులు కూడా కంటెస్టెంట్సే, వాళ్ళతో పాటు కూడా ఉండాలి, వాళ్ళతో పాటు కూడా గేమ్ ఆడాలి. అండ్ ఇలా బయాస్డ్గా ఉండి ఎంతసేపు నిఖిల్ని ముందుకు తొయ్యాలని, యష్మిని ముందుకు నడపాలని ఇలా చూడకూడదు అన్నారు. ఎప్పుడన్నా అనుకున్నావా? ఎప్పుడన్నా అసలు మీ ఫ్రెండ్స్తో కాకుండా బయట వాళ్ళతో ఎప్పుడైనా కూర్చొని సరదాగా మాట్లాడి, లేకపోతే వాళ్ళ విషయంలో కూడా పాజిటివ్గా ఆలోచించి వాళ్ళకి పాజిటివ్ ట్యాగ్ ఇవ్వడం, ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయా? ఇప్పుడు నబీల్ విషయంలో జరుగుతున్నాయి. నబీల్ ఎవరు? వాళ్ళ క్లానే కదా, వాళ్ళ ఓజీయే కదా. ఇటు సైడ్ వాళ్ళలో ఎవరు కనపడలేదా నీకు? రాయల్స్లో ఎవ్వరు కనబడరు. ఎందుకంటే వాళ్ళు రాయల్స్ వేరే క్లాన్. క్లాన్స్ డిజాల్వ్ అయినాయిరా అంటే కూడా లేదు, నేను ఆ క్లానే, ఇప్పటికి నా క్లాన్ వాళ్ళే నా ఇంపార్టెంట్, నా క్లాన్లో కూడా నాకు చాయిస్ ఉంది, నా నిఖిలు, నా యష్మి, నా ప్రేరణ, వీళ్ళే నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా చెప్పే ఈ క్యాండిడేట్ ఇప్పుడు రోహిణి విషయంలో నువ్వు అవినాష్తోనే ఉంటున్నావు అని అనడం అనేది చాలా కామెడీ అనిపిస్తుంది అన్నమాట. మోస్ట్ బెస్ట్ కమెడియన్ ఈ డైలాగ్ చెప్పాక నాకు యాక్చువల్లీ అవినాష్, తేజ అండ్ రోహిణి కంటే కూడా ఈయనే పెద్ద కమెడియన్ ఏమో అనే ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ తర్వాత ఒకే విషయాన్ని మళ్ళీ చెప్తుంటాడు తేజ అన్నట్టుగా. తేజ విషయంలో కూడా రోహిణి విషయంలో తేజ అలా చెప్పేశాడు. అది ఓన్లీ ఫార్మల్ వేలో ఫన్నీగానే వెళ్ళింది. అండ్ తర్వాత పృథ్వీ విషయంలో రోహిణి చెప్తుంది, ఒకడివే
నువ్వు ఒక్కడివే బలవంతుడని అనుకోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మానేయాలి. తక్కువ అంచనా వేయకు ఎదుటోళ్ళని. ఎప్పుడు ఎలా ఎదుగుతారో తెలియదు అన్నట్టుగా చెప్పేసింది అనమాట. రోహిణి బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. ఒకప్పుడు ఇదే రోహిణిని ఆమెని కిందికి మీదకి చూసుకుంటూ టాస్క్లు ఆడతావా నువ్వు, ఫిజికల్ టాస్క్లు ఆడతావా ఫిజికల్ టాస్క్లు ఆడతావా నువ్వు, అంత ఈజీ కాదు అంటూ కిందికి మీదకి చూస్తున్నాడు. లిటరల్లీ బాడీ షేమింగ్ చేశాడు. సో అలాంటి వాడి మీద ఇవాళ మొన్న వరుసగా టాస్కులు ఆడి గెలిచి మెగా చీఫ్ అయిందిరాబాయ్. ఎలా అది కదా నిజమైన విక్టరీ. వీళ్ళు ఏదో హౌస్ మేట్స్ చేతుల్లో సపోర్ట్ వల్ల ఇంకొకరి దాని వల్ల కాకుండా తను సొంతంగా ఆడి గెలుచుకుంది. అది కూడా ఫిజికల్ పవర్ తను చూపెట్టి అంతసేపు పేషెన్స్గా కాలుని అలాగే పెట్టి ఏదైతే ఆ స్కూప్స్ పోసే టాస్క్లో ఒక అబ్బాయితో ధీటుగా కూడా తనకి ఎంత ఓపిక ఉంది, ఎంత స్టామినా ఉందని ప్రూవ్ చేయగలిగింది. రెగ్యులర్గా జిమ్ చేసే పృథ్వీ మీద జిమ్ జోలికే వెళ్ళని పైగా హెఫ్టీగా ఉండే ప్రేరణ గెలిచిందంటే అంతకు మించిన గెలిపే ఉంటుంది రాబాయ్. ఉమెన్ పవర్ కంటే ఎక్కువ తనని తక్కువ చూసిన వాళ్ళ మీద నేను ప్రూవ్ చేసుకోవాలి అనుకునే ఆ కసి ఇవన్నీ రోహిణిని బాగా తీసుకెళ్ళగలిగింది. రోహిణి ఆ రోజు విన్ అయిన రోజు కేవలం రోహిణి ఫ్యాన్సే మాత్రమే హ్యాపీ ఫీల్ అయ్యారు మాస్టర్. ప్రతి న్యూట్రల్ ఆడియన్స్ ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అయ్యారు, డౌట్ లేకుండా. నెంబర్ ఆఫ్ పాజిటివ్ కామెంట్స్, బీభత్సమైన ఇది. యాక్చువల్లీ ఆ రోజు రోహిణి మెగా చీఫ్ అయిన రోజు, ఆ టాస్క్ అనేది ఎపిసోడ్లో టెలికాస్ట్ అయిన రోజు తమ్నేల్ మీద నేను రోహిణి ఫోటో పెట్టకపోతే నన్ను ఎంతమంది తిట్టారు. ఒరే రోహిణి అంత బాగా ఆడితే రోహిణి ఫోటో పెట్టవేం రాస్తుంది, నువ్వు మనిషి వాళ్ళైపోతే ఏంటి అన్నట్టుగా బీభత్సంగా తిట్టారు. ఆ రేంజ్లో వెళ్ళిపోయిందనమాట పాజిటివిటీ. సో ఒక మనిషి గెలిస్తే ఎలాంటి గెలుపు, అది కూడా జిమ్ బాడీ అయిన పృథ్వీ లాంటి మీద జిమ్ స్పెల్లింగ్ కూడా తెలియని రోహిణి లాంటి అమ్మాయి గెలిస్తే ఎలా ఉంటుంది, సెలబ్రేషన్ ఇలా ఉంటుంది అనమాట. రచ్చ లేపిన ఆ విషయంలో ఎన్నిసార్లు రోహిణికి హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తప్పలేదు. సో ఆబ్వియస్లీ అలాంటి రోహిణి పృథ్వీ గురించి ఇలాగే చేస్తుంది. బయట ఆడియన్స్ ఎలాగైతే ఏమనుకుంటున్నారో, చాలా విర్రవెగుతాడో, ఆయనే చాలా బలవంతుడు అన్నట్టుగా అనుకుంటాడు అన్నట్టుగా ఎలా అనుకుంటారో, రోహిణి కూడా అలాగే అనుకుని కమెంట్ అయితే చేసిందనమాట. అండ్ తర్వాత గౌతమ్ పృథ్వీ గురించి గొడవ నీ గురించి కాకుండా కూడా చాలా అది నీ గురించి అన్నట్టుగా మొత్తం మధ్యలో వచ్చి దూడతావు, ఉన్నదాన్ని చాలా పెద్దగా చేసేస్తావు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతావు అన్నట్టుగా అయితే ఇవన్నీ మనం పృథ్వీ నుంచి ఏదైతే మనం ముందు నుంచి చూస్తామో చాలా ఇరిటేటింగ్ కైండ్ ఆఫ్ హెడ్ వెయిట్ కాదు మొత్తం బాడీ మొత్తం వెయిట్ అయిపోయి ఈ కుర్రోడికి అయితే. సో ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ వీడు అని నువ్వేంట్రా నాకు అన్నట్టుగా ఆ బొచ్చు పీకి మీదేయడం, వీధి రౌడీలాగా కళ్ళు కాంపౌండ్ వెనక లుంగీలు ఎగదోపుకొని ఉంటారు కదా చిల్లరగాళ్ళు అందరూ. అసలు చిల్లరగాళ్ళలో వీడో చిల్లరగాడు అన్నట్టుగా కొట్లాడతాడు. అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాబా అసలు ఈ సీజన్లో కంటెస్ట్. ముఖ్యంగా ఈ క్యాండిడేట్ని చూస్తే మాస్టర్ నాకు ఒళ్ళు మంట అసలు. అండ్ తర్వాత చూస్తే నీ గురించి కాకుండా తర్వాత నబీల్ గురించి పృథ్వీ రాశాడు, వైల్డ్ కార్డ్స్ ముందు బాగున్నావు, ఇప్పుడు చాలా సేఫ్ ఆడుతున్నావు అన్నట్టుగా అయితే పృథ్వీ రాశాడు. యాక్చువల్లీ నేను ఇది పృథ్వీ రాశాడు అనగా నేను షాక్. అదేంటి ఈ మధ్య వీళ్ళిద్దరు చాలా బాగుంటున్నారు, క్లోజ్ ఉంటున్నారు కదా, నబీల్ గురించి నెగిటివ్గా పృథ్వీ రాయాల్సిన అవసరమే ఉంది అన్నట్టుగా నేను అనుకున్నాను. ఏమో మరి, బట్ అది ఫ్యాక్టే. నబీల్ స్టార్టింగ్లో ఫస్ట్ 5 వీక్స్ ఉన్న ఆ ఫైర్, ఆ జోషు ఇప్పుడైతే లేదు. కాబట్టే అందరికీ అదే ఫీలింగ్ వచ్చింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ నాగార్జున గారు అని ఎప్పటికప్పుడు ఇదే చెప్తూ ఉన్నారు. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏదో మారినట్టుగా కనిపిస్తుంది. ఈ ఫీడ్బ్యాక్ అంతా వచ్చాక ఫ్యామిలీ వీక్ నుంచి కానీ ఆల్ టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ వచ్చాక ఇప్పుడు ఏదో మారినట్టుగా అనిపిస్తుంది. అందుకే రేపటి నామినేషన్స్లో ప్రోమోలో ఏ రేంజ్లో మళ్ళీ ఆ స్వాగ్ అనేది కనబడుతూ అంతా లేదు ఐ నో దాట్ అన్నట్టుగా ఎలా మాట్లాడుతున్నాడు. ఇదే ఎక్స్పెక్టెడ్. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్లో మరీ ఓవర్ అయిందా ఆయన అరిచిన దాంట్లో ఏమైనా లాజిక్ ఉందా, ఏది పడితే అది అట్లా మాట్లాడుతూ పోయాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ తర్వాత చూసుకుంటే మనసులో మాట డైరెక్ట్ తర్వాత నిఖిల్ గురించి యష్మి రాసింది, మనసులో మాట డైరెక్ట్గా చెప్పుంటే అయిపోయేది అన్నట్టుగా. ఏదైతే మొన్న జరిగిన ఇష్యూ అయిందో అప్పుడు యష్మి మీద ఆయనకి లిటరల్గా ఫీలింగ్స్ లేవని డైరెక్ట్గా చెప్పుంటే, ఓపెన్గా చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా సైలెంట్గా ఉండడం వల్ల చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది అన్నట్టుగా. ఏదైతే మొన్న అదే పనిగా సీత కానీ మిగతా ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ కానీ ఏ పాయింట్ అయితే చెప్పి నామినేట్ చేశారో దాని గురించి ఇండైరెక్ట్గా చెప్తుంది. ఇండైరెక్ట్గా ఏముందిలే, డైరెక్ట్గా చెప్పేసింది. అండ్ తర్వాత
ప్రేరణ కూడా నిఖిల్ గురించి అందరినీ సంతోషపరచాలనుకుంటావు, బట్ అది సంతోషపరచాలనుకోవడం అనేది గేమ్ ప్లాన్ ఏమో అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది, జెన్యున్ కాదు అన్నట్టుగా అనేసింది అన్నమాట. అది ఫ్యాక్టేగా. అసలు లిటరల్గా మన అందరినీ సంతోషపరచాలని, అంటే ఎక్కడ వాళ్ళు నాకు ఎదురు తిరుగుతారో వీళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళతో తిరిగి వెళ్ళి ఫైట్ చేయడం కంటే కూడా, లేకపోతే కాంట్రవర్సీ ఎక్కువ క్రియేట్ చేసుకోవడం కంటే కూడా. సో ఆ విషయంలో నిఖిల్ ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ గేమ్ ఆడుతున్నాడు అనడంలో డౌట్ అయితే లేదు. అండ్ తర్వాత వీళ్ళందరూ అయిపోయాక నాగార్జున గారు అంటున్నారు చూసారా, గౌతమ్తో అన్నారు, ఇప్పుడు మీ అందరూ గమనించారో ఓన్లీ ఓజీస్ నుండి మాత్రమే ఒక నబీల్ మాత్రమే ఇద్దరిని కరెక్ట్గా గెస్ట్ చేశాడు, అండ్ మిగతా వాళ్ళలో గెస్ట్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు గెస్ట్ చేసిన వాళ్ళంతా ఓజీసే. సో అందరు ఓజీస్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. సో ఇప్పుడు లెక్క ప్రకారంగా ఇది కూడా గ్రూప్ గేమ్ అంటావా గౌతమ్ అన్నట్టుగా అయితే అంటున్నారన్నమాట. దేనికి సార్ అంత వెటకారం అంటే ఏంటి? ఇప్పుడు గౌతమ్ గ్రూప్ గేమ్ అని ఏదో జస్ట్ లైక్ దట్ అంటున్నట్టుగా ఉందన్నమాట. లేనిది ఏదో అంటున్నట్టుగా, లేనిది తెచ్చిపెట్టుకొని గౌతమ్ కావాలని అంటున్నట్టుగా నాగార్జున గారు క్రియేట్ చేయాలని చూస్తున్నారన్నమాట. బట్ లేనిది క్రియేట్ చేస్తున్నారు గౌతమ్. అంటే ఇప్పుడు ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పిన రీజన్స్ కూడా వాళ్ళు లేనివి క్రియేట్ చేస్తున్నారు అన్నట్ట. ఇంట్లో ఉన్న యష్మి, నిఖిల్ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఇది అనుకున్నారు, అరే మనం కాదురా గ్రూప్ గేమ్ ఆడేది, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వాళ్ళందరూ కూడా కలుపుకొని మాట్లాడుకొని వచ్చి మనల్ని నామినేట్ చేశారన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇది తెలియదు కాబట్టి వాళ్ళు అలా అన్నారంటే ఓకే. నాగార్జున గారు డైలీ బయట నుంచి వస్తున్నారు, బయట ఏం జరుగుతుందో తెలుసు. అఫ్కోర్స్ ఇవన్నీ ఫాలో అయ్యేంత ఆ టైము కానీ, ఓపిక కానీ, ఇంట్రెస్ట్ కానీ ఆయనకి ఖచ్చితంగా లేవని అందరికీ తెలిసిన మ్యాటరే. కానీ బిగ్ బాస్ స్క్రిప్ట్ వాళ్ళకి ఎందుకు ఇలా రాశారు? గౌతమ్ ఏదో కావాలని చేస్తున్నట్టుగా. సో ఇలా చేస్తుంటే ఏమవుతుంది? గౌతమ్ ఫ్యాన్స్ ట్రిగ్గర్ అవ్వరా? గౌతమ్కి ఓటింగ్ పెంచాలి అన్నట్టుగా వాళ్ళకి కసి పెరగదా? ఆబ్వియస్లీ పెరుగుతుంది. అదే జరిగే అవకాశం అయితే ఫుల్గా ఉందన్నమాట. అండ్ తర్వాత ఎలిమినేషన్ పరంగా యష్మి స్టేజ్ మీదకి వచ్చేసాక ఫ్రెండ్స్ ఎవరెవరిని పెడుతుంది డౌట్ లేకుండా కళ్ళు మూసుకొని కూడా చెప్పేచ్చు అనమాట. ఎవరెవరైతే వాళ్ళ బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరినీ పెట్టేసింది. ప్రేరణ, నిఖిల్, పృథ్వీ, సరిపోయిందా? సో వీళ్ళ ముగ్గురిని పెట్టేసి ప్రేరణ విషయంలో ఏమో నువ్వు కోపం తగ్గిస్తే విన్ అవుతావమ్మా అంటే, కోపం గురించి యష్మి చెప్తుందా? హౌ కమ్ ఇట్ ఈస్? ఈ విషయంలో చూసుకుంటే ప్రేరణనే చాలా బెటర్ ఏమో. అట్లీస్ట్ ప్రేరణ తను తప్పు తెలుసుకొని ఓకే ఫైన్ నేను అలా ఉండకూడదు అన్నట్టుగా డిసైడ్ అయ్యి చాలా పాజిటివ్గా మారే మెంటాలిటీ తను. యష్మి అలా కూడా మారదు కదా, వాళ్ళే పిచ్చోళ్ళు నన్ను అంటున్నారేంటి అన్నట్టుగా అనుకునే మెంటాలిటీ ఈమె. ప్రేరణకి కోపం గురించి చెప్పడం. తర్వాత నిఖిల్ గురించి నాకు చాలా ఫేవరెట్ ఫ్రెండ్, అలాగే ఉంటుంది ఆ ఫ్రెండ్షిప్. మిస్టేక్స్ కూడా నీకు తెలుసు, నువ్వేంటివో అవన్నీ కరెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటూ పాజిటివ్గా చెప్తూ, ఎవరేమనుకున్నా కూడా ఫ్రెండ్షిప్ అయితే అలాగే ఉంటుంది అంటూ మాటికి ఫ్రెండ్షిప్ అంటూ అండర్లైన్ చేస్తూ వెళ్తుంది అనమాట. దేనికి? ఎవరికి అర్థం అవ్వాలని, ఎవరికి మైండ్లో బాగా దిగిపోవాలని? ఆడియన్స్కా? సో అది ఫ్రెండ్షిప్ అని ఆడియన్స్ని నువ్వు భ్రమ పట్టించాలని చూస్తున్నావా? ఈ పాటికి బయటికి వెళ్ళిపోయి ఉంటుంది, కథ ఏంటో కార్ఖాన ఏంటో మొత్తం తెలిసే ఉంటుందిలే. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడటం కాదు, కంప్లీట్గా మరో విధంగా ఆడియన్స్ నన్ను ట్రీట్ చేస్తున్నారని ఈ పాటికి ఫుల్ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. అండ్ తర్వాత చూసుకుంటే కోర్స్ విష్ణుని కూడా సెలెక్ట్ చేసుకుంది అనుకోండి ఫ్రెండ్. విష్ణు ఆబ్వియస్లీ వాళ్ళ బ్యాచ్ కదా, ఆబ్వియస్లీ సెలెక్ట్ చేసుకుంటుంది మరి. దాని తర్వాత ఎనిమీస్లో గౌతమ్, అవినాష్ అండ్ రోహిణి ముగ్గురికి చెప్పిన కామన్ పాయింట్ ఏం చెప్పనా? ఇండివిజువల్గా ఉండండి, ఇండివిజువల్గా గేమ్ ఆడండి అంట. అవునా? ఇండివిజువల్ ఆడాలా? ఓకే. అబ్బా, ఒసామా బిన్ లాడెన్ ఇంత మంచిగా సంఘ సంస్కర్త, జనాల గురించి ఆలోచించి ఒక స్ఫూర్తి ప్రదాత అన్నట్టుగా నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది మాస్టర్. ఈ పదం వింటే ఇండివిజువల్గా ఆడాలంట గౌతమ్ కానీ, అవినాష్ కానీ, రోహిణి కానీ. ఇక బాగా ఇండివిజువల్గా ఆడుతుంది, ఏమాత్రం బయాస్ లేకుండా, ఏమాత్రం ఫేవరిజం లేకుండా. నిఖిల్ని తీసుకొచ్చి నామినేట్ చేస్తుంది, పృథ్వీని తీసుకొచ్చి నెగిటివ్ టాక్ ఇస్తుంది. అంతెందుకు ఇవాళ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ని పెట్టమంటే కూడా ఫ్రెండ్స్లో ఒక్కరినైనా పెట్టిందా? ఏమన్నా నిఖిల్ని పెట్టిందా? పృథ్వీని పెట్టిందా? ప్రేరణని పెట్టిందా? విష్ణుని పెట్టిందా? ఎక్కడ పెట్టింది మాస్టరు వీళ్ళ నలుగురిని ఫ్రెండ్స్లో? అన్నట్టు వీళ్ళ నలుగురినేగా పెట్టింది ఫ్రెండ్స్లో.
అర్థమైందా? అదన్నమాట. సో కొన్ని చెప్పే ముందు నేను ఇది చెప్పొచ్చా లేదా, చెప్తే జనాలు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఆలోచించి చెప్పాలమ్మా యష్మి. ఇలా ఎలా పడితే ఆడ ఇండివిజువల్, గ్రాడ్యువల్, బ్యాడ్యువల్ అంటూ ఏదో నోటికొచ్చింది అలా చెప్పొద్దమ్మా, చాలా తప్పు కదా అలా చెప్తే. అది నీకే తెలియని స్పెల్లింగ్స్, నీకే తెలియని వర్డ్స్ నీకెందుకు చెప్పు. ఇండివిజువల్ తక్కువ మీనింగ్ అడిగితే చెప్పగలవా? అసలు ఇండివిజువల్ గేమ్ ఎలా ఉంటుందో తెలుసా ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత బిగ్ బాంబ్. నిన్న ఏదైతే టాస్క్ వచ్చిందో ఆ టాస్క్లో భాగంగా వీళ్ళకే నెంబర్ ఆఫ్ ఎక్కువ స్నేక్స్ అనేవి వచ్చాయి కాబట్టి వీళ్ళ నిఖిల్ అండ్ గౌతమ్లో ఒకరికి బిగ్ బాంబ్ అంటే గౌతమ్కి బిగ్ బాంబ్. ఆబ్వియస్లీ యష్మి ఇంకెవరికి ఇస్తుంది? నిఖిల్కి ఏమైనా ఇస్తుందా? ఆబ్వియస్లీ గౌతమ్కే ఇస్తుంది కాబట్టి ఇచ్చింది. ఇది కూడా డైరెక్ట్ నామినేషన్ కాదు. నేను అట్లీస్ట్ డైరెక్ట్ నామినేషన్ అనుకున్నా, మండే రోజు ఇంకా గౌతమ్ ప్రస్తావన ఉండదేమో అన్నట్టుగా అనుకున్నాను. కానీ గౌతమ్ ప్రస్తావన వీళ్ళకి కావాలి, గౌతమ్ నుంచి వచ్చే కంటెంట్ కావాలి, గౌతమ్ వల్ల జరిగే రచ్చ మొత్తం కావాలి, ప్లస్ బిగ్ బాంబ్ అనేది ఏదన్నా ఉంటే గౌతమ్కే ఇవ్వాలి అన్నట్టుగా యష్మి నామినేట్ చేస్తున్నాను. యష్మి ఎలిమినేషన్ అని వీళ్ళకి ఎలాగో తెలుసు. సో యష్మికి విషయంలో యష్మికి బిగ్ బాంబ్ ఇచ్చే అర్హత ఉంటే యష్మి ఎవరికి ఇస్తాను వీళ్ళకి ఆ మాత్రం తెలీదా? అయినా కానీ ఇచ్చాడంటే ఏంటి? ఇంటెన్షనల్ టార్గెట్ కాదా ఇది? ఓకే, ఇంటెన్షనల్ టార్గెట్ చేశారో గౌతమ్ని పోనీ ఏమన్నా డైరెక్ట్ నామినేట్ చేశారా? కేవలం ఆల్రెడీ 1 ఓట్ వచ్చేసింది అన్నట్టుగా నాగార్జున గారు చెప్పారు. అంటే గౌతమ్కి యష్మి నుంచి ఒక ఓట్ వచ్చేసింది, మిగిలిన వాళ్ళు ఎవరైనా నామినేట్ చేసుకుంటే కూడా నామినేట్ చేసుకోవచ్చు అని. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే కంటెంట్ కూడా వాళ్ళు గౌతమ్ గురించి, గౌతమ్ మీద నోరు పారేసుకోవడం కూడా మాకు కావాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసినట్టుగా ఉందన్నమాట. డబల్ టార్గెట్ అసలు ఇది, సింగిల్ టార్గెట్ కూడా కాదు, బ్యాక్ టు బ్యాక్ డబల్ టార్గెట్ చేసినట్టుగా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ గౌతమ్ వల్ల అంత బెనిఫిట్ అనేది వస్తున్నప్పుడు, షోకి టీఆర్పీ అనేది జనరేట్ అవుతున్నప్పుడు ఇలాంటి స్టంట్స్ అనేవి చేయాలి. బిగ్ బాంబ్ ఎన్నడూ లేని విధంగా సడన్గా ఇప్పుడే ఎందుకు, ఇవ్వాలే ఎందుకు? ఇలాంటి టాస్కులు వీకెండ్ ఎపిసోడ్స్లో ఎప్పుడు జరగలేదా? జరిగినప్పుడు ఎప్పుడు బిగ్ బాంబ్ ఎప్పుడు పెట్టలేదా? ఈసారి ఎందుకు? అండ్ తర్వాత నామినేషన్స్లో నబీల్ గౌతమ్ని నామినేట్ చేస్తున్నాడు. నబీల్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మాస్టరు, ఆరిపోయే దీపం, ఈ దీపం టైంలో చాలా వెలుగు వస్తుంది, కానీ ఈ వెలుగు పాజిటివ్ పరంగా కాదు. ఆ వెలుగుతో తనకి తానే ఆ ఫైర్ తనకే అంటుకొని, ఆ వెలుగు తనకే అంటుకొని తగలడిపోతున్నాడేమో అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. అదే పనిగా గౌతమ్ని నామినేట్ చేస్తే నామినేషన్స్లో నీకు ఫైర్ ఉందేమో కానీ గేమ్లో అసలు లేనే లేదు అంట. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ గురించి, ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వీక్లో వచ్చిన వాళ్ళందరూ గౌతమ్తో జాగ్రత్తగా ఉండు, గౌతమ్ని నామినేట్ చేయాలనుకుంటే నిజంగా స్ట్రాంగ్ రీజన్ ఉంటే చెయ్యి, అండ్ గౌతమ్ని అదే పనిగా ఆయన వెంట పడకంటూ ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఏందన్నట్టు ఎర్రోళ్ళు అన్నట్ట. ఫ్యామిలీ వీక్లో వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారి పక్కన వచ్చి ప్రతి ఒక్కరు కూడా మిస్ చేయకుండా, ఒక పృథ్వీ ఫ్యామిలీ తప్ప, పృథ్వీ ఫ్యామిలీ కూడా కావాలనే మిస్ చేశారు, అది అందరికీ తెలిసింది. కానీ సో ప్రతి ఒక్కరు గౌతమ్ని టాప్ 5లో కన్సిడర్ చేయడానికి రీజన్ ఏంటి? ఆడియన్స్లో ఉన్న టాక్ అదే కాబట్టి వాళ్ళు కూడా కన్సిడర్ చేశారు కదా. అంటే ఇప్పుడు ఆడియన్స్ కూడా రాంగ్ అయిన దృష్టిలో ఏంటో. అండ్ తర్వాత పృథ్వీ అవినాష్ని నామినేట్ చేస్తుండు. ఫస్ట్ టైం నామినేషన్స్కి వస్తే నువ్వు అప్పుడే పోయినావు అన్నట్టుగా అంటుందన్నమాట. ఏదైతే మొన్న రీసెంట్గా నామినేషన్ వచ్చాడో కానీ వాళ్ళు పోవాల్సినోడు ఎవిక్షన్ పాస్ వల్ల ఉన్నాడు హౌస్లో అన్నట్టుగా దాని గురించి మెన్షన్ చేస్తూ చెప్తున్నాడు అన్నమాట. మీరు చూసుకుంటే ఇంతకుముందు రోహిణినేమో బాడీ షేమింగ్ చేస్తూ, అది కరెక్ట్గా డౌట్ లేకుండా బాడీ షేమింగ్గా మాస్టరు, మళ్ళీ బాడీ షేమింగ్ కాదు అన్నట్టుగా నాకు కింద లేనిపోని సిల్లీ ఆర్గ్యుమెంట్స్ అనేవి పెట్టకండి. డౌట్, ఇట్స్ అ క్లియర్ బాడీ షేమింగ్. ఆయనకి నెగిటివ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో నాగార్జున గారు జస్ట్ అంటే ఏంటి ఇప్పుడు నువ్వు బాడీ షేమింగ్ చేస్తున్నావా అన్నట్టుగా ఒక్క మాట అని, తర్వాత అన్నెసరీ నెగిటివిటీ ఆ అబ్బాయికి ఎందుకు అనే ఉద్దేశంతో దాన్ని పలు విధాలుగా డైవర్ట్ అయితే చేసేసారనమాట. సో దెర్ ఇస్ నో డౌట్ అది అది రోహిణి విషయంలో బాడీ షేమింగ్. అండ్ మిగతా వాళ్ళ విషయంలో చాలా మందిలో కూడా ఇప్పుడు రోహిణిని ఒక్కసారి నామినేట్ చేస్తే ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయికి అంత సీన్ లేదు, గేమ్ లేదు అన్నట్టుగా ఆ అమ్మాయితోనే డైరెక్ట్గా చెప్పడం. ఇప్పుడు అవినాష్కి ఏమో నువ్వు మొన్న ఫస్ట్ టైంకి నామినేషన్స్కి వస్తే అప్పుడే బయటికి పోవాల్సి వచ్చే ఒక పరిస్థితి ఉంది అన్నట్టుగా చెప్పడం. ఇవన్నీ ఏంటి? మనుషుల మెంటల్గా హరాస్ చేయడం. దిస్ ఈజ్ అ మెంటల్ హరాస్మెంట్. ఈ మెంటలోడ్ చేసే మెంటల్ హరాస్మెంట్ అని చెప్పాలి ఇంకా చెప్పాలంటే. సో ఈ మనుషుని చిన్న చూపు చూడటమే, వీడేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టుగా చూడడం. బేసిక్గా
పృథ్వీకి బలుపు ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఎన్నిసార్లు నామినేషన్కి వస్తున్నా ఆయన కానీ నేను సేవ్ అవుతున్నా, నాకన్నా వీరుడు ఎవర్రా ఇక్కడ అనే ఫీలింగ్ అనమాట. బాబు నువ్వు ఎన్నిసార్లు నామినేషన్స్కి వస్తే నువ్వు సేవ్ అవుతున్నావంటే గ్రేట్ కాదు నాయన. నువ్వు చేసే ఈ కళ్ళు కాంపౌండ్ లొల్లు అనేది టీఆర్పీకి బాగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఈ కళ్ళు కాంపౌండ్ లుంగిగాళ్ళందరూ గేమ్లో ఉండాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ ఉంచుతున్నాను. కానీ నువ్వేదో పెద్ద వీరుడివి, శూరుడివి, బాహుబలివి అని కాదు నాయన. నువ్వు ఇన్నిసార్లు నామినేషన్స్కి వస్తున్నావంటే ఓటింగ్ ఎవ్రీ వారం అట్లా పెరుగుతూ ఉంటే నువ్వు హైలైట్ అన్నట్టు. పోనీ వీకెండ్ ఎపిసోడ్ మళ్ళీ పోనీ ఫ్యామిలీ వీక్లో కనీసం నిన్ను సగం మెంబర్స్ అయినా టాప్లో పెట్టుంటే నువ్వు ఎంతో కొంత హోప్ ఉంటే ఒక అర్థం ఉంది. నిన్ను ఫ్యామిలీ వీక్లో ఒక్కరు తప్ప మిగతా ఎవరు అసలు టాప్ 5లో కన్సిడర్ చేయలేదు. పృథ్వీ అనేవాడిని ఎవరు అసలు డేకన్ కూడా చేయట్లేరు. ఆ క్యారెక్టర్ చాలా వర్స్ట్ క్యారెక్టర్, ఆ యాటిట్యూడ్ వెరీ వర్స్ట్ యాటిట్యూడ్. రోడ్డు మీద 3 ముక్కలు ఆడుకునే చిల్లరగాళ్ళ యాటిట్యూడు, లుంగెలు తిరుగుతూ సారా బాటిల్ తాక్కుంటూ ఇట్లా అంటూ తూలుకుంటూ చేసే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఆ కైండ్ ఆఫ్ బిహేవియర్ చూపించే ఈ పృథ్వీ ఇప్పుడు మన అవినాష్ గురించి ఫస్ట్ టైం నామినేషన్స్కి వస్తే నువ్వు పోయినావు అన్నట్టుగా నువ్వు అంటుంటే ఏంటన్నట్టు ఇది. అంటే ఈయనకు విపరీతంగా ఓట్లు పడిపోతుంది, నేను చించేస్తున్నా చిరిగేస్తున్నా అనే ఫీలింగా. బయటకు వచ్చాక గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది ఎలా చేస్తున్నారు ఏం చేస్తారు. నాకు తెలిసి ఇప్పుడు ఈ నామినేషన్ చూసి ఇంట్లో ఉన్న యష్మి అని అవుకుంటుంది. ఎందుకంటే యష్మికి గ్రౌండ్ రియాలిటీ ఏంటో ఈ పార్టీకి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి క్లియర్గా తెలుసు కాబట్టి అది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఆ ఎపిసోడ్ అనిపించింది. మీకు ఏమనిపించింది కింద కమెంట్ చేయండి. పృథ్వీని చూస్తుంటే నాకు ఎప్పటికప్పుడు ఒళ్ళు మండుతూనే ఉంది. మీకెంత మండింది కింద కమెంట్ అయితే చేయండి. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనబడతాయి మాస్టరు. ఒక్క లైక్ 1 సెకండ్ పడుతుంది. ఆ సెకండ్ నా కోసం వెచ్చిస్తారని భావిస్తూ బాయ్.